ఇరాన్లో ప్రజెంట్ ఉన్నది ఇస్లామిక్ గవర్నమెంట్ కదా. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం మార్పే ఇజ్రాయెల్ అండ్ అమెరికాల లక్ష్యమా? అది సాధ్యమేనా? ఇక్కడ ఒకటి గమనించాలండి. ఆయతుల్లా అలీ సయ్యద్ ఖమైనీ ఈయన ఇరానియన్ సుప్రీం లీడర్. ఇక్కడ ఇరానియన్ సుప్రీం లీడర్ అంటే అక్కడ ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఈయన ఒక సుప్రీం లీడర్ అనమాట, ఒక అతీతమైన ఒక ఫోర్స్ అనమాట. ఆయతుల్లా అంటే మహమ్మద్ ప్రవక్త వారసుడు, వాళ్ళ లీనేజ్, వాళ్ళ వారసత్వంగా వచ్చే ఒక నాయకుడు అని. ఈయన కూడా ఒకప్పుడు 1979 వరకు ఉన్న షా ప్రభుత్వం, అమెరికాకి పప్పెట్టుగా ఉండేది, అది అమెరికాకు తొత్తుగా ఉండేది. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా ఈ అయితుల్లా, వాళ్ళ ఫాదర్ రహావని అయితుల్లా వచ్చారు, అయితుల్లా రహావని, ఇప్పుడు అయితుల్లా ఖమైనీ ఉన్నారు. ఇప్పుడు ఈయన్ని పదవిచ్యుతి చేయడమే ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యం. నిన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు డైరెక్ట్గా చెప్తున్నారు, ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఇరానియన్ ప్రజలకి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరానియన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఏమని? మేము కేవలం న్యూక్లియర్ సైట్లని అటాక్ చేసాం, ప్రజలు మీరు మా టార్గెట్ కాదు, మీరు తిరగపడండి, ఖైమేనీని పదవిచ్యుతి చేయండి అని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మీరు ఇంకా ఎక్కువగా వెళ్తే అణు కార్యక్రమం సంతకం చేయకుండా మీరు ముందుకెళ్తే సంతకం చేసుకోండి, లేకపోతే మేము అందరినీ చంపేస్తానన్నట్టు. సో ఇదంతా ఏంటి? ఇప్పుడు ఇరానియన్ రిజైమ్ ఆయతుల్లా అలీ సయ్యద్ ఖమైనీని పదవిచ్యుతి చేయడమే. ఒకప్పుడు సద్దాం హుసేన్ని 1991లో ఆపరేషన్ డిజర్ట్ ఆపరేషన్ ద్వారా దించినట్టు ఆయన పదవిచ్యుతి చేయడమే అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది. అంటే ఏంటి? ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యం ఆయతుల్లా ఖమైనీని సంహరించడం లేదా పదవిచ్యుతి చేయడం. ఒకప్పుడు సద్దాం హుసేన్ దాకా ఈ రిజైమ్ చేంజ్ అనేది అమెరికాకు కొత్త కాదు. 1953లో ఒకసారి చేసింది, 1979లో అది వికటించింది, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటుంది. సద్దాం హుసేన్ దించింది, సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని దించింది, మళ్ళీ పారిపోయి తాలిబాన్ని ఎక్కించింది. సో ప్రతి దేశంలో పప్పెట్లు ఉంటారు. వియత్నాం అంతే. ఇరాన్, అమెరికా సిఐ అంటేనే అది. ఇప్పుడు మొసాద్ రంగంలోకి వీళ్ళందరూ ఇరాన్ ప్రెసిడెంట్ పదవిచ్యుతి చేయడం అనేది టార్గెట్ అనేది తెలుస్తుంది. ఎందుకు? దీని పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇరాక్ చూడండి, సద్దాం హుసేన్ దిగిన తర్వాత ఇరాక్ పరిస్థితి ఎలా ఉంది? ఇరాక్లో ఒక పప్పెట్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అది తొత్తు ఎవరికి? అమెరికాకి తొత్తు, ఒక పప్పెట్గా ఉంది. ఇప్పుడు ఇరాక్ ఆయిల్ రీసోర్సెస్ అన్నీ ఉచితంగా చాలా చౌకగా పట్టుకుపోతుంది అమెరికా. ఇరాక్ వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఇప్పుడు ఇదే ఇరాక్ గగనతలాన్ని వాడుకునే ఇరాక్ని దాటే ఇజ్రాయెల్ దీని మీద బాంబింగ్ చేయగలదు. అంటే ఇరాక్ పప్పెట్టే కదా ట్రంప్కి. కాబట్టి ఇరాక్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ వస్తున్నాయి, లేకపోతే రావడానికి లేదు, డైరెక్ట్ బార్డరింగ్ కంట్రీస్ కాదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఇది ఇరాన్లో పదవిచ్యుతి అవుతే, ఇప్పుడు ఆయతుల్లా ఖమైనీ ఒకప్పుడు సద్దాం హుసేన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇరాక్లో ఉన్న తుత్తు గవర్నమెంట్ అనేది, ఒక పప్పెట్ గవర్నమెంట్ అనేది ఇరాన్లో ఫామ్ చేస్తారు. ఇరాన్లో అలాంటిది ఫామ్ అవుతే ప్రపంచం, ఇప్పుడు మధ్య ఆసియా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ చైనా రష్యాలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఎలాంటి దాన్ని చెయ్యనివ్వము అన్నట్టు ఇప్పుడు ఇరాక్లో జరిగిన పరిణామాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు పుతిన్ రంగంలోకి, చైనా జిన్పింగ్ రంగంలోకి వచ్చారని తెలుస్తుంది. సో ఈ పరిణామం మనకు కూడా మంచిది కాదు. ఎందుకంటే పశ్చిమాసియా మొత్తం అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతే ఇక మనకు ఇప్పుడు చూడండి, ఇరాక్ నుంచి ఆయిల్ తెచ్చుకోవడం చాలా కష్టం ఇరాన్తో పోలిస్తే. ఇరాన్ నుంచి ఈజీగా తెచ్చుకుంటాం, ఎందుకంటే ఇరాన్లో ఇండిపెండెంట్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఒక ప్రభుత్వం. సో అన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిది కాదు. కాబట్టి ఇరాన్ని ఆల్ ఖమైనీ పదవిచ్యుతి అవ్వడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఆల్ ఖమైనీ పదవిచ్యుతి చేస్తే మాత్రం అమెరికా ఇజ్రాయెల్కి చాలా డేంజర్ అక్కడ ఉందనేది కూడా